గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే ఈరోజు చేస్తున్నాను చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చికెన్ని తీసేసుకున్నాను. చికెన్ని తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా వాష్ చేసేసుకున్నాను. చక్కగా కడిగేసుకొని రుచికి సరిపడే కారంని వేసుకున్నాను. అలాగే పసుపును వేసుకున్నాను. కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ని అయితే వేసేసుకున్నాను. వీటన్నింటిని వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కాస్తంత ఆయిల్ని కూడా వాడాలి. ఆయిల్ వేస్తే పీస్లకైతే చక్కగా పట్టుకుంటుంది. చికెన్ మసాలాను వేస్తున్నాను. చికెన్ మసాలా వేసేసి అలాగే దీంట్లో పెరుగును కూడా వేస్తున్నాను. పెరుగు వేస్తే టేస్ట్ అయితే చాలా అన్నింటిని మొత్తం చక్కగా ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ధనియా పౌడర్ అన్నింటినీ ఇదంతాను ఆ పీస్లకి పట్టేలా చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసేసుకొని దీన్ని చక్కగా కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకున్నాను. చక్కగా చిన్నగా సన్నగా తరుముకున్న ఉల్లిపాయలను అయితే ఆయిల్ వేసి ఆయిల్లో వేయిస్తున్నాను అనమాట. ఇవి చూడండి, ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి. వీటిని బిర్యానీలో పైన వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చికెన్కి కావాల్సిన బండ పువ్వు, బిర్యానీ ఆకు వీటన్నింటిని అయితే వేసేసుకున్నాను. ఇలాచీ, లవంగా వీటన్నింటిని ఆయిల్లో వేసుకున్నాను. బౌల్ ఏంటి నల్లగా ఉందని అనుకోకండి, ఇందాక ఉల్లిపాయలు వేయించాం కదండి, ఆ బౌల్ అయితే మళ్ళీ యూస్ చేస్తున్నాను అనమాట నేను. తర్వాత ఉల్లిపాయలని కూడా వేసేసాను. ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కలుపుకొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసాను. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసాను అన్నమాట. ఉల్లిగడ్డ పేస్ట్ అలాగే కుడక పొడిని కూడా వేసేసాను. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా ఉడుకుతుంది. ఇలా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా కుతకుతలాడుతుంది చికెన్. ఇలా చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత చికెన్ మ్యాక్సిమం ఇప్పుడు అయిపోయిందన్నమాట. అప్పుడు చికెన్ దించే ముందు అయితే కొత్తిమీరని వేసేసి చికెన్ అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసేసుకొని ఇప్పుడు రైస్ చేసుకోవాలి కదండి. రైస్కి కావాల్సిన దినుసులు అయితే వేసేసుకున్నాను ఆయిల్లో. సాజీరా, బండ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగా, స్టార్ పువ్వు వీటన్నింటిని వేసేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ని అయితే నేను యూస్ చేశాను. చూడండి, ఇలా వాటర్ అయితే ఎసరు పెట్టేశాను. ఆ తర్వాత అందులో రైస్ వేసేసుకున్నాను. ఇలా రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ మాత్రం కంప్లీట్గా ఉడికేలాగా కాకుండా ఒక 70% అయితే ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకో బౌల్ తీసేసుకున్నాను. ఇప్పుడు దమ్కి వేయడానికి దానికి చక్కగా అడుగు బాగానే నెయ్యిని అయితే పెట్టేశాను. నెయ్యిని పెట్టేసిన తర్వాత అందులోకి రైస్ని అయితే యాడ్ చేశాను. రైస్ వేసాను. ఆ తర్వాత పసుపు అండ్ నెయ్యిని అయితే కొంచెం కలర్ బాగుంటుందని చెప్పేసి కలర్ కోసం పసుపు, నెయ్యి 2 మిక్స్ చేసి ఇలా రైస్ పైన వేసాను. పైకి నెయ్యి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఆ తర్వాత వీటిపైన అయితే ఇందాక చికెన్ కుక్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ అయితే వేస్తున్నాను. ఇలా ఒక లేయరు రైసు, చికెను, మళ్ళీ ఇంకో లేయర్ రైసు, చికెను ఇలా అయితే మొత్తాన్ని వేసేసుకున్నాను. చివరికి మొత్తం ఇలా చికెన్, రైస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ పైనకి పుదీనాని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం బౌల్ మొత్తం నిండుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్కైతే వేస్తున్నాను అనమాట. చూడండి, గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలామంది పిండిని అయితే పెడతారనమాట సైడ్లోకి, ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి. నేను అలా ఏం పెట్టుకోలేదు. బరువుగా ఉండేది మాత్రం ఇలా ఒక బౌల్ని పెట్టేశాను అనమాట. రోల్ని పెట్టేశాను. ఇంతే, చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్.